ఈరోజు డే టు కాశ్మీర్ లోకల్ ట్రిప్ అండ్ లోకల్ సైట్ సీయింగ్ ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఆల్రెడీ నేను హైదరాబాద్ టు శ్రీనగర్ ట్రిప్ వీడియో చేశాను. ఆ వీడియో మీరు మిస్ అవుతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ పెడతాను, మీరు ఆ వీడియో చూడండి. మీరు కనుక హైదరాబాద్ టు కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారైతే వెంటనే ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. అందులో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట. సో మేమైతే మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్స్ కోసం వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే మేము మొఘల్ చష్మషాహి గార్డెన్కి వచ్చాము. ఈ రోజంతా మొత్తం లోకల్ సైట్ సీయింగ్ కాబట్టి సో ఫస్ట్ మేము మొఘల్ గార్డెన్స్కి వెళ్ళాం. ఇక్కడైతే కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 24 రూపీస్ అండ్ కిడ్స్కి అయితే 12 రూపీస్. సో ఇక్కడ ఫ్లో అయ్యే వాటర్ అనమాట, చాలా ఫ్రెష్ వాటర్. ఇందులో 365 డేస్ ఫ్రెష్ వాటర్ ఫ్లో అవుతాయి. ఇక్కడ వచ్చే వాళ్ళు ఈ వాటర్ని క్యారీ చేసుకొని వెళ్తారు. మీకు ఒకటి తెలుసా, నెహ్రూ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ వాటర్ తాగి వెళ్ళేవారంట. ఇందులో పువ్వులు చాలా బాగున్నాయి అండ్ గార్డెన్ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి పరిమహల్కి వెళ్ళాము. అండ్ ఇందులో టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి 24 రూపీస్ అండ్ కిడ్స్కి 12 రూపీస్. ఇది మొత్తం హై సెక్యూరిటీలో ఉంటుంది. ఈ పరిమహల్ చాలా పెద్దదన్నమాట. ఈ మహల్ని మొఘల్ ప్రిన్స్ దారా షికో అనేవారు 1600లో కట్టారంట. ఇందులో 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ కింద నుంచి ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఉంటే మనం పైకి రీచ్ అవుతాం. అండ్ పైన వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే మొత్తం ఓవరాల్గా పెద్ద పెద్ద పైన్ ట్రీస్ అండ్ డిఫరెంట్ ట్రీస్ అండ్ లోకల్ సిటీ మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి డ్రెస్సెస్ రెంట్కి ఇస్తారు. అండ్ ఈ రెంట్కి 100 అలా ఉంటుంది. ఆ ఫొటోస్ దిగాలి అనుకునే వాళ్ళు ఈ డ్రెస్లో ఫోటో దిగొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నాను కదా, వ్యూస్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. ఈ పరిమహల్లో మనకి మొఘల్ ఆర్కిటెక్చర్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఫుల్ హై సెక్యూరిటీలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నిషద్ గార్డెన్కి వచ్చాము. నిషద్ గార్డెన్ కాశ్మీర్లో చాలా పెద్ద గార్డెన్ అనమాట. ఈ నిషద్ గార్డెన్కి ఆపోజిట్లో డాల్ లేక్ ఉంటుంది. అండ్ ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్కి 24 రూపీస్ అండ్ కిడ్స్కి 12 రూపీస్. అండ్ నిషద్ గార్డెన్స్కి ఎంటర్ అయ్యే ముందే మనకి ఎంట్రన్స్లో చాలా బ్యూటిఫుల్గా వ్యూస్ ఉంటాయి. బ్యూటిఫుల్ ట్రీస్, ఒక్కొక్క ట్రీ ఒక్కొక్క షేప్లో ఉంటుంది. అండ్ ఇందులో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM to 9 PM వరకు ఉంటుంది ఓపెన్. సో ఇక్కడ ఫ్లవర్స్ని మాత్రం ఎవరు ప్లగ్ చేయొద్దు, చాలా సెక్యూరిటీలో ఉంటుంది. దీనికి ఆపోజిట్లో డాల్ లేక్ ఉండడం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి నిషద్ గార్డెన్ చాలా పెద్దది, మన ఇండియాలోనే చాలా పెద్ద గార్డెన్. అండ్ ఇక్కడ ఈ గార్డెన్లో మనకి బ్యాక్ సైడ్ వ్యూస్ మొత్తం మౌంటైన్స్ మొత్తం సరౌండింగ్స్లో ఉంటాయి. సో చూసారు కదా ఓవరాల్గా ఎంత బాగుందో ఈ గార్డెన్. ఈ గార్డెన్ అయితే నాకు చాలా నచ్చింది. మీరు నా వీడియోస్ ఇంతవరకు చూడనట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్లో వీడియోస్ అన్నీ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టాను, వెంటనే ఓపెన్ చేసి చూడండి. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు లోకల్ సైట్ సీయింగ్లో ఫస్ట్ మేము మొఘల్ గార్డెన్స్కి వెళ్ళాము. అక్కడ నుంచి మేము పరిమహల్కి వెళ్ళాము. పరిమహల్ నుంచి నిషద్ గార్డెన్ నుంచి శంకరాచార్య టెంపుల్కి వెళ్ళాము. లాస్ట్ వరకు చూడండి సో దట్ నేను చూపించే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయ్యి మీరు వెళ్ళేటప్పుడు మీకు యూస్ అవుతుంది. సో లాస్ట్లో శంకరాచార్య టెంపుల్కి వెళ్ళామన్నమాట. అండ్ ఇప్పుడు చూడండి కొన్ని బ్యూటిఫుల్ వ్యూస్ మీకోసం క్యాప్చర్ చేశాను.
హ్మ్.